భారీగా మోహరించిన పోలీసులు. సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న విద్యా వ్యాపార సంస్థలు. ఇప్పుడు మీడియా పాయింట్ నుండి లైవ్ చూద్దాం. ప్రజలు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మీరు కూడా మా తెలంగాణ సోదరులే. తెలంగాణ ప్రజల పక్షం వహించి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ 56 సంవత్సరాలు తెలంగాణను దోచుకుంటున్న వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు ఇంకా అదే నాయకత్వం కింద కొనసాగుతారా? మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు స్పష్టంగా ఈ రోజున ప్రజల పక్షం వహించండి, తెలంగాణ ప్రజల పక్షం వహించండి. మేము మీకు స్వీట్లు చూపిస్తాం. ఇప్పటికైనా మనుషులుగా పదవులు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. ఇప్పటికైనా ప్రాంతం పైన, తెలంగాణ ప్రజలపైన మమకారం ఉంటే ఇప్పటికైనా సరి అయినటువంటి మీ యొక్క చంద్రబాబు నాయుడు నాయకులు చేసుకుంటారా? మీలోపు లేరా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో సమర్థన వాళ్ళు లేరా? ఇప్పటికైనా మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రజల పక్షం వహించాలని డిమాండ్ చేస్తా ఉంటాం. జై తెలంగాణ. రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సేవ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. Yes, continue this. Yes, you continue. If this is democracy, you continue. Paper should be laid on the table. Paper should be laid. Veerappa Moini. Table at the house. Papers mentioned against his name at serial number 3 into the order paper. One more, Rajiv Shukla. With your kind permission on behalf of my colleague Shri E. Ahmed, I beg to lay on the house the papers mentioned against his name at serial number 3. ఇక తీవ్ర ఆందోళనల మధ్యనే లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా సీమాంధ్ర సభ్యులు పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. టేబుల్ పైకి ఎక్కి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ టేబుల్ పై ఉన్న మైకులు, వస్తువులను చిందరవందర చేసి ఆందోళనకు దిగారు. खाली एक सांसद ने एक कुछ स्प्रे किया, जैसे ही स्प्रे किया ऑनरेबल स्पीकर को भी खांसी आ गई, कुछ लोगों को खांसी आ गई, पता नहीं क्या स्प्रे किया, मगर जो हमने आज पार्लियामेंट में देखा उसको देखकर बहुत ही दुख हो रहा है कि क्या आज के दिन के लिए हम पार्लियामेंट में आए थे? శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ కోరారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశాలు చివరి రోజు సహకరించాలని స్పీకర్ పదే విజ్ఞప్తి చేసిన సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు. విద్యుత్ కోతలు మరియు మంచినీటి సమస్యల గురించి శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం మరియు ఇతర సదుపాయాలు కల్పన గురించి
శ్రీ జూలకంటి రంగారెడ్డి గారు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఈనాటి వాయిదా తీర్మానాలన్నీ కూడా తిరస్కరించడమైనవి. Yes. I have an announcement to make. All members are informed that there will be a group photograph at 11 a.m. today in the assembly premises. I request all the members to please participate in the customary group photograph for all the honorable members at 11 a.m. Yes, we'll move on to the papers included in the agenda are deemed to have been laid. Kuchan, yes. I thought all of you were cooperating on the last day. Please go back to your seats. తెలంగాణ బిల్లుపై హై టెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే దానిపై చర్చిస్తున్నామని అన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని, ఇవాళ ప్రవేశపెట్టకపోతే సోమవారం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కమల్నాథ్ తెలిపారు. చర్చ జరిగిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టే అంశంపై పూర్తి స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. When we will take it up, it will be taken up today or on Monday. And we have the railway budget, we have the general budget. All these have to be taken to the House. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ జాతీయ నాయకుల మద్దతు కోరుతూ ఉంటే అతనిపై విమర్శలు చేస్తున్న నాయకులు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తెలుగు ప్రజలను విడదీస్తున్న నీతిమాలిన నాయకులు చరిత్రహీనులుగా మిగులుతారని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఎంతో గౌరవం ఉండేది. ఆ మహనీయుడు చనిపోయిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు అధోగతి పాలైపోవడం కాకుండా దేశంలో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. తాను ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అని కలలుగన్న ఆ మహానాయకుడు చనిపోయిన తర్వాత వీళ్ళు రాజకీయ కోణంలో ఆలోచన చేసి తనకున్నటువంటి పేరును డౌన్ చేయాలనో, ఈ రాజశేఖర రెడ్డి గారిని గౌరవించినటువంటి ఈ ప్రజలని పైన కక్ష కట్టారో ఏమో కానీ ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర పరువుని బజారున పెట్టారు. ఒకప్పుడు ఢిల్లీలో ఏదైనా గొడవలు జరుగుతున్నాయంటే అది ఏ అస్సాం పైనో లేకపోతే ఏ పంజాబో ఏ కాశ్మీరో అన్నది గత 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రతిరోజు కూడా ఒక సంచలనాత్మకంగా తెలుగు ప్రజలు పైన కక్ష కట్టి వారి యొక్క నైతిక విలువలను తాకట్టు పెట్టి వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. దాదాపుగా 7 కోట్ల మంది 8 కోట్ల మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి, దీన్ని చీల్చొద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఎంత దిగజారిపోయిందంటే. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలమని టీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అడ్డుకోవడానికి ఎంతో మంది ఎన్నో కుట్రలు చేస్తున్నా ఫలితం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గర్వించదగిందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు ఇప్పటికైనా శాసనసభకు సహకరించి వారి సమస్యలు సామరస్యంగా తీర్చుకోవాలని అన్నారు. సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ఇది ఒక పవిత్రమైనటువంటి రోజు. ఇది ఎందుకు పవిత్రమైన రోజు అంటే వేలాది మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితం ఇది, ఉద్యమ ఫలితం ఇది. ఈరోజు 6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియలు ఇవి. దానికి సీమాంధ్ర నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు, కేంద్ర క్యాబినెట్తో పాటు బీజేపీ నాయకులు, ఇతర
మద్దతు తెలిపేటువంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఈరోజు బిల్లుకు ఆమోదింప చేసుకోవడానికి పార్లమెంట్లో జరుగుతున్న అంశాలపై బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రులు లోక్సభను అడ్డుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావడం లేదని అర్థమని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లు అవునో కాదో కూడా తేల్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని అలాగే సీమాంధ్రకు న్యాయం చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. और जो राज्यसभा में भी जो बैनर लेके प्लेकार्ड लेके आते हैं, बिल रखने नहीं देंगे, ऐसे लोगों को कांग्रेस को अपने पार्टी के लाइन से बाहर जाने के कारण तुरंत एक्सपेल करना चाहिए, हम मांग करते हैं. नहीं तो कांग्रेस की कोई सिंसियरिटी नहीं है तेलंगाना के बारे में. कांग्रेस कितनी अक्षम है. हमने कहा तेलंगाना बिल लाओ, हम समर्थन करेंगे. हमने कहा सीमांध्र को जस्टिस दो, हम समर्थन करेंगे. लेकिन बिल भी नहीं लाते, जस्टिस भी नहीं लाते, उनके मन. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. సాయి లక్ష్మి టౌన్షిప్ వారి కృష్ణాస్ గోల్డెన్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో 2 దశాబ్దాల అపార అనుభవం కలిగిన కృష్ణమోహన్ గారి సారథ్యంలో నమ్మకానికి నిజాయితీకి మారుపేరైన సాయి లక్ష్మి టౌన్షిప్ వారు కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మక 3వ వెంచర్ కృష్ణాస్ గోల్డెన్ సిటీ. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కృష్ణాస్ గోల్డెన్ సిటీనే ఎందుకు ఉత్తమమైనది అంటే పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు, క్లియర్ టైటిల్, సంస్థ నేపథ్యం వీటన్నింటితో పాటు అతి తక్కువ సమయంలో మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకునే అవకాశం. సామాన్యులకు అందుబాటు ధరల్లో 100% వాస్తుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సువిశాలమైన వెంచర్లు ప్లాట్స్ అందిస్తుంది కృష్ణాస్ గోల్డెన్ సిటీ. హైదరాబాద్ టు విజయవాడ హైవే ఔటర్ రింగ్ రోడ్డుకి చేరువలో ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన దేశ్ముఖ్ సాయి బృందావన్ దేవాలయానికి సమీపంలో సెయింట్ మేరీ, నిజాం, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రక్కన రామోజీ ఫిల్మ్ సిటీ, మౌంట్ ఒపేరాకు దగ్గరగా తక్షణ గృహ నిర్మాణానికి అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న మా ప్రతిష్టాత్మక వెంచర్ కృష్ణాస్ గోల్డెన్ సిటీ. సులభ వాయిదా పద్ధతిలో ప్లాట్లు లభించును. స్పాట్ రిజిస్ట్రేషన్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరం. 60 నెలల సులభ వాయిదా పద్ధతిలో ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది సాయి లక్ష్మి టౌన్షిప్. 04066252888 సెల్ 9505621234. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మెహదీపట్నం గత 5 సంవత్సరాల నుండి మెహదీపట్నంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తూ విశిష్టమైన సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన కోయరాజు కె రాజు. సెల్ 9010988827. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టగ్రహాలు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అలాగే మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు రావటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, పెద్దల మాటలను పిల్లలు ఎదిరించటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవటం, వ్యవసాయంలో నష్టాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నరదిష్టి, నాగదోషం ఉన్న వారికి పూజలు చేయబడును. మా అడ్రస్ ఆర్టీసీ డిపో దగ్గర, అంబా థియేటర్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. మీ అవసరాలకు సులభ మార్గంలో త్వరగా డబ్బు పొందేందుకు దీని కొరకు మీకు కావాలి కేవలం 3 వస్తువులు: గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా పత్రం మరియు మీ బంగారం. మీ ప్రతి అవసరాలకై ఐఐఎఫ్ఎల్ బంగారంపై అప్పులిస్తుంది. మీ కుటుంబంలో పెళ్లి కావచ్చు, మీ పిల్లల ఉన్నత విద్య కావచ్చు, దేనికైనా ఉపయోగించవచ్చు. అత్యవసర వైద్య చికిత్స మొదలుకొని మీ స్వప్నాల గృహాన్ని కొనే వరకు, ఇక మీ బంగారాన్ని మీ ఇంటికి తీసుకెళ్లే వరకు మా సేఫ్ లాకర్ లో భద్రంగా ఉంటుంది. ఈ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ చేయండి. 08030088600. వెల్కమ్ బ్యాక్.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. విభజన తీర్మానం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇప్పుడు సమైక్య రాష్ట్రం కోసం వింత నాటకాలు ఆడుతున్నారని అన్నారు. జగన్మోహన్ చిత్తశుద్ధి గురించి విమర్శించే స్థాయి చంద్రబాబు నాయుడుకి లేదని చెప్పిన ఆమె రాష్ట్ర విభజనపై ఢిల్లీలో టీడీపీ నేతల డ్రామాలు చూసి జాతీయ నేతలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల ఈరోజు ఒక అసమర్థమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా ఉండడము, అంతకంటే అసమర్థమైనటువంటి ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు మరీ దారుణంగా ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్ర విభజన కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విభజన కార్యక్రమానికి తీర్మానం మీరు పెడతారా లేకపోతే మేము పెడతామా అని చెప్పి ప్రభుత్వాన్ని బెదిరించి మరి ఈ విభజన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఢిల్లీలో వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాను చూస్తూ ఉంటే దొంగనే దొంగ దొంగ అని అడుస్తున్నటువంటి తీరుగా ఉంది. డ్రామాలు ఆడడంలో తెలుగుదేశం పార్టీకి మించినటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరనేటువంటి విధంగా ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయి నాయకులందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. దేనికి కలుస్తూ ఉన్నారో, ఏం డిమాండ్ పెడతా ఉన్నారో ప్రజలెవరికి కూడా అర్థం కావడం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి మంత్రుల కాళ్ళు పట్టుకునేటువంటి ఫోటోలు చూసి సీఎం కిరణ్ రాజీనామా ఎప్పుడు చేస్తారు, అసలు చేస్తే ఎప్పుడు చేస్తారు, ముఖ్యమంత్రితో సన్నిహితులు ఎందుకు రాజీనామా వద్దంటున్నారు, అసలు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాతే ఎందుకు రాజీనామా చేస్తానని అనడంలో ఆంతర్యం ఏంటి? ప్రస్తుతం ఇదే అంశంపై అందరూ రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో తిరస్కరించి పంపినా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి తీరుతామని చెప్పడంతో అటు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్పీడ్ ను ఆపాలంటే గట్టి నిర్ణయమే తీసుకోవాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి రాజీనామా అస్త్రాన్ని హైకమాండ్ కు వదలాలని భావించినట్టుగా అటు నాయకులు, ఇటు పార్టీ సీనియర్లు అంటున్నారు. కానీ గత వారం రోజులుగా కిరణ్ రాజీనామా అస్త్రం అందరి నోటా వినిపిస్తోంది. ఇవాళ రేపు అంటూ సీఎం వర్గం చెబుతూ వస్తోంది. కానీ ప్రస్తుతం సీఎం వ్యవహార శైలి చూస్తూ ఉంటే అందుకు సన్నద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే మాత్రం రాజీనామా మాత్రం తప్పకుండా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిల్లు ఆమోదం పొందాకే రాజీనామా చేస్తారని మరికొందరు సీనియర్ నేతలు ముఖ్యమంత్రితో వెల్లడించినట్టుగానే ముఖ్యమంత్రి కూడా అదే రీతిలో ఆలోచిస్తున్నట్టు పలువురు నేతలు వెల్లడిస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందగానే రాజీనామా చేస్తారని తాజాగా కథనాలొస్తున్నాయి. గవర్నర్ లేకపోవడంతో రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలనే దానిపై కిరణ్ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ల సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ విభజన అంశాలపై అధిష్టానంతో మాట్లాడే అవకాశాలున్నాయి. 5 రోజుల పాటు గవర్నర్ హస్తినలో ఉండే అవకాశాలున్నాయి. దీనితో సీఎం కిరణ్ తన రాజీనామా అంశంపై సీమాంధ్ర మంత్రులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేస్తే అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోని నాయకులతో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రిని బుద్ధిగించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల వరకు రాజీనామాను విరమించుకోవాలని నాయకులు, సన్నిహితులు వెల్లడించినట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విభజన బిల్లుపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
5 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా ఎప్పుడూ వెల్లోకి వెళ్లలేదని, అయితే జరుగుతున్న పరిణామాలు భరించలేకే మంత్రిగా ఉన్నా వెల్లోకి వెళ్లాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును కేబినెట్ లో టేబుల్ ఐటమ్ గా ప్రవేశపెట్టినప్పుడు అభ్యంతరాలు చెప్పా, అయినా పట్టించుకోలేదు. రాజకీయ లాభం కోసం రాష్ట్రాన్ని విభజిస్తే రేపు మరోసారి మరో పార్టీ మిగతా రాష్ట్రాలను కూడా ఇలాగే విభజిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. సొంత పార్టీలో ఉండి గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజీనామా చేసి వెళ్ళవచ్చు అని చెప్పి మిగతా సొంత పార్టీలో ఉన్నాను కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నోరు మూసి కూర్చోమంటారా? అంటే మీ పార్టీని ఆడిస్తున్న నాటకం అనుకోవచ్చు కదా, మీ అధిష్టానం మీరు ఏమనుకుంటే మీ స్వేచ్ఛ మీది, మేము ఎవరం కాదంటాం. 100% 100%. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కనుక హైదరాబాద్ని కనుక కేంద్ర యూనియన్ టెరిటరీగా పెడితే అర్థం ఆశ ఏమిటంటే ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధిని, హైదరాబాద్లో ఉన్న విద్యా సంస్థల్ని, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఈ ఉదయం లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అడ్వకేట్ జేఏసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కాటూరి శ్రీనివాస్ పాల్గొని తెలంగాణకు పూర్తి మద్దతు తెలుపుతున్నప్పటికీ ఇలా దాడికి పాల్పడటం చాలా బాధాకరమన్నారు. ఉద్యమం పేరుతో తెలంగాణ కోసం పోరాడతామని చెప్పుకున్నటువంటి సంఘాలు, న్యాయవాది జేఏసీ అని చెప్పుకున్న వాళ్ళు ఈ పని చేస్తున్నారంటే వీళ్ళు కొన్ని పార్టీలకి తొత్తులుగా మారిపోయారు. తెలంగాణ రావటం వీళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ వస్తే ఈ దందాలు, ఈ దోపిడీలు, ఈ టిక్కెట్లు అమ్ముకోవటాలు ఇవి నడవు. కాబట్టి దాన్ని అరికట్టడం కోసం పొరపాటు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండాలంటే జేపీ గారు లాంటి వ్యక్తి మీద దాడి చేస్తే హైదరాబాద్తో సహా మిగతా సీమాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలు, మిగతా వాళ్ళంతా కూడా చూసారా ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. ఆయనకే రక్షణ లేదు, ఇంకా సామాన్య రక్షణే ఉందని చెప్పి వాళ్ళంతా గట్టిగా అడ్డుపడి తెలంగాణ ఆపుతారు. మనకు కావాల్సింది కూడా అదే కదా అన్న రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళ నగ్న స్వరూపం మొత్తం తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్నది. గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గాంధీనగర్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమెరికాకు మోడీకి మధ్య ఏర్పడిన దూరం తొలగిపోతుందని భావిస్తున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోడీకి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడంతో కొంతకాలం నుంచి అమెరికా వీసా తిరస్కరిస్తూ వస్తోంది. అయితే 2014 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించిన తర్వాత మాత్రం పునరాలోచనలో పడింది. అప్పటి నుంచి వీసాకు ఆయన దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని పలుమార్లు తెలియజేసింది. आज जब मैं चाय की चर्चा के कार्यक्रम में आया हूं तो स्वाभाविक मेरी बचपन की यादों के साथ मैं जुड़ जाता हूं और मैंने देखा है कि चाय बेचते बेचते मुझे बहुत कुछ सीखना भी मिलता। భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజలకి ఉచిత, తక్కువ ఖర్చుతో కూడిన వైద్యాన్ని నిపుణులైన డాక్టర్లచే అందించడానికి ఇండియా హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని కల్పించే లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తోందని సహకార కార్యదర్శి జగదీశ్వర్ చెప్పారు. వైద్య సహాయానికి హెల్ప్ లైన్ నంబర్లతో పాటు ఆధునిక వైద్య సదుపాయాలు ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాద్ లో అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రాఘవరెడ్డి గారిచే ఇండియా హెల్ప్ లైన్ ఆవిష్కరించనున్నట్టు జగదీశ్వర్ తెలిపారు. చేసుకొని ప్రారంభిస్తున్నాం. ఇది సాధ్యమైనంత వరకు అంతటా ముందే ప్రారంభించబడ్డది. కానీ దాన్ని ఈ ప్రాతిపదిక మీద అంటే పేదవాళ్లకు స్పెషలిస్టుల యొక్క సహాయాన్ని పొందేటందు కొరకు ఇతర డాక్టర్లతో డాక్టర్లను వాళ్ళ యొక్క సమయాన్ని ఇచ్చే సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పేదవాళ్లకు వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ డాక్టర్లను ఆ అంటే రోగులను మనం అనుసంధానం చేసేటువంటి ఒక ప్రక్రియ మనం ప్రారంభించబోతున్నాం. రేపు 16వ తేదీ పెరల్ గార్డెన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దీనికి విశ్వ హిందూ పరిషత్ పరంగా ప్రపంచ గౌరవాధ్యక్షులైనటువంటి రాఘవరెడ్డి గారు ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి వారు చీఫ్ గెస్ట్ గా వ్యవహరిస్తారు. పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఇది విస్తరించి ఈ కార్యాన్ని అందరికీ ఈ
తెలంగాణ విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సీమాంధ్ర జిల్లాలో ఇచ్చిన బంద్ కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన బంద్కు అన్ని వర్గాల ప్రజలతో పాటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపారు. నగరంలోని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జిల్లాలోని 11 డిపోలలో 960 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభలో టీ బిల్లును ప్రవేశపెట్టిన షిండే, నిరసనకు దిగిన సీమాంధ్ర ఎంపీలు. రాజ్యసభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం, సేవ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో హోరెత్తిన సభ. సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం, చర్చకు సహకరించాలని వినతి. పార్లమెంటు వద్ద ఉద్రిక్త వాతావరణం, భారీగా మోహరించిన పోలీసులు. సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్, స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న విద్యా, వ్యాపార సంస్థలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. నమస్కారం.